చెప్పాల్సి వస్తుంది. ఇలా ఇలాంటి నిదర్శనలు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే దాడులు బైబిల్ని విశ్వసించినట్లు కాళ్ళు తిప్పని తొక్కేస్తున్నారు, ఆశిస్తు మీద దాడులు చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పురావతం కాకూడదు. ఎందుకంటే మేము కూడా భారతీయులు, అన్ని విషయాల్లో భారతీయులు. భారతీయులందరూ కూడా రాజ్యాంగం కల్పించినటువంటి విధానాలను బట్టి, చట్టం కల్పించేటువంటి విధానాలను బట్టి నడుచుకుంటూ ఉంటారు. మేము లా ఆఫ్ రైటింగ్ యాక్చువల్లీ అందరికంటే ఎక్కువగా మేము లా ఆఫ్ రైటింగ్. అందువలన ఈ నిరసన తెలియజేస్తూ సంఘీభావాన్ని తెలియజేయడమే కాకుండా సిస్టర్స్ అందరికీ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే వాళ్ళ మీద బనాయించినటువంటి కేసులు దేశవ్యాప్తంగా తీసివేయాలి, స్క్రాచ్ చేయాలి. ఆ విధంగానే వాళ్ళ యొక్క మానసికంగా శారీరకంగా హింస పెట్టినందుకు ఏం చేస్తారు, ఏ విధంగా తీస్తారు? మీరు కనుక పిక్చర్ చూస్తూ ఉంటే మహిళా పోలీసులు లేరు, కానీ ఇద్దరు మగ కానిస్టేబుల్ చేతులు పట్టుకుని నెట్టడం ఎంత అమానుషం. వాళ్ళ మీద కేసులు బనాయించారు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు తప్పు చేశారనుకుంటే స్త్రీలు లేకపోతే మహిళా పోలీసులు హ్యాండిల్ చేయాలి. వీళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు? అది ఏం జరుగుతుంది ఈ భారతదేశంలో క్రైస్తవుల పట్ల, మైనారిటీస్ పట్ల? అందరూ కూడా ఇది గమనించాలని విజ్ఞానంతో ఆలోచన చేసి విషయాలు తెలియజేయాలి. ప్రియమైన మిత్రులారా, ఈరోజు మనం చేసిన ర్యాలీ ద్వారా మన నిరసనను, మన ఆవేదనను, మన బాధలను వ్యక్తపరచాం. ఈ యొక్క ర్యాలీని చూసినప్పుడు అర్థమవుతుంది ఎంతవరకు మన హక్కుల్ని మనం అనుభవిస్తున్నాము అని. కనీసం ర్యాలీ చేయడానికి కూడా మనకు అంత అవకాశం లేకుండా పోయింది. ఈరోజు ఒకసారి మనం గతంలో జరిగిన విషయాల్ని
కోరుకునేది. ఇప్పుడు సుందరిగా దాదాపు 1,00,000కు పైగా కన్యాశ్రీలు క్యాథలిక్ నన్స్ ఈ భారతదేశంలో HIV AIDS వ్యాధిగ్రస్తులకు, కుష్ఠరోగులకు, అనాథలకు మేలైన సేవలు అందిస్తున్నారు. కానీ పోయిన నెల 25వ తారీఖున వారిని ట్రీట్ చేసిన విధానము చాలా బాధాకరమైంది. ఇటువంటి పేదలకు, దీన జనావళికి సేవ చేయటమే నేరమా? ఎవరైనా ఈ సమాజంలో అంకిత భావంతో ముందుకొచ్చి సేవ చేస్తున్నారంటే క్యాథలిక్ నర్సు వారి సర్వస్వాన్ని కూడా త్యాగం చేసి ఎన్నో విధాలుగా సేవలు అందిస్తున్నారు. కనీసం విద్యుత్తు, మంచినీటి సదుపాయం లేని మారుమూల గ్రామాలకు వెళ్ళి ఎంతో త్యాగం చేసి కష్టపడి ఎంతో మంది బిడ్డలను తమ హక్కున చేర్చుకొని వారి బాగోగులకై, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికై సేవ చేయటమే నేరమా? మతం మారుస్తున్నారా లేక మనుషుల బ్రతుకులను, జీవనాన్ని మారుస్తున్నారా అని ఆలోచించాలి మనందరం. మతం మారిస్తే నీతికి, న్యాయానికి, విలువలకి మనము చోటిస్తున్నామా లేక వీరిని హక్కులు చేసుకోవడం ద్వారా వారికి కావలసిన మంచి జీవితాన్ని మనం వారికి ఇస్తున్నామా అని ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలి. మరి ముఖ్యంగా ఆ రోజు జ్యోతి శర్మ అనే ఒక సామాన్య స్త్రీ ఆ సిస్టర్ గారిని ట్రీట్ చేసిన విధానం చాలా బాధాకరం. తోటి స్త్రీ అనే గౌరవం లేకుండా ఆమె ఆ సిస్టర్ గారి పట్ల దుర్భాషలాడి అవమానించడం ఎంతో నేరం. కాబట్టి ఈరోజు మనమంతా వచ్చి ఇక్కడ ఈ రకంగా పెద్ద సంఖ్యలో మన యొక్క సంఘీభావాన్ని తెలుపుతున్నామంటే ఆ ఇద్దరు సిస్టర్స్ పై వేసిన FIRని ఉపసంహరించుకోవాలని మనం ఇంకా గొప్పగా బహిరంగంగా వచ్చి ఈ యొక్క ధర్నాలను ఇంకా భవిష్యత్తులో కూడా నిర్వహించాలి. వారి కోసం ప్రార్థన చేయడమే కాకుండా మాట్లాడే హక్కు, నలుగురిలో మన యొక్క స్వేచ్ఛని మనం ప్రకటించుకొని మన స్వేచ్ఛగా తిరిగే హక్కు మనందరికీ రావాలని కోరుకుందాం. ఈ యొక్క ర్యాలీని ఇంకా ఎక్కువగా అన్ని ప్రాంతాల్లో చేసి విజయవంతం చేద్దాం. రద్దు చేయాలి
మానవత్వమే మంట గలిసెన వేదన మిగిలేనా స్వార్థ జీవుల దుష్ట పాలనలో న్యాయం కలయేనా మానవత్వమే మంట గలిసెన వేదన మిగిలేనా స్వార్థ జీవుల దుష్ట పాలనలో న్యాయం కలయేనా బాధితుల పక్షమున దేవుడు లేచే ఘడియే వచ్చేనా ఆయన జోక్యం చేసుకుంటే నిలుతుర ఎవరైనా బాధితుల పక్షమున దేవుడు లేచే ఘడియే వచ్చేనా ఆయన జోక్యం చేసుకుంటే నిలుతుర ఎవరైనా జీవించనిద్దా ఇది భారతీయ విధానం ప్రేమిద్దా సహనం వహిద్దా ఇది మా క్రైస్తవ నినాదం జీవించనిద్దా ఇది భారతీయ విధానం ప్రేమిద్దా సహనం వహిద్దా ఇది మా క్రైస్తవ నినాదం ఎవరు ఐక్యంగా ఉన్న మన మధ్య చిచ్చు పెట్ట చూస్తుంది ఎవరు శాంతియుత గడ్డ పైన మారణ హోమం చేస్తుంది ఎవరు ఐక్యంగా ఉన్న మన మధ్య చిచ్చు పెట్ట చూస్తుంది ఎవరు శాంతియుత గడ్డ పైన మారణ హోమం చేస్తుంది
మతాలు వేరైనా మనమంతా భాయి భాయి, దేశాభివృద్ధి కోసం కలిపేద్దాం చేయి చేయి. మతాలు వేరైనా మనమంతా భాయి భాయి, దేశాభివృద్ధి కోసం కలిపేద్దాం చేయి చేయి. We want justice! We want justice! We want justice! జీవిద్దాం, జీవించనిద్దాం, ఇది భారతీయ విధానం. ప్రేమిద్దాం, సహనం వహిద్దాం, ఇది మా క్రైస్తవ నినాదం. జీవిద్దాం, జీవించనిద్దాం, ఇది భారతీయ విధానం. ప్రేమిద్దాం, సహనం వహిద్దాం, ఇది మా క్రైస్తవ నినాదం. భారతీయులందరూ కూడా రాజ్యాంగం కల్పించినటువంటి విధానాలను బట్టి, చట్టం కల్పించేటువంటి విధానాలను బట్టి నడుచుకుంటున్నారు. మేము లా ఆఫ్ ఏజింగ్ యాక్చువల్లీ అందరికంటే ఎక్కువగా మేము లా ఆఫ్ ఏజింగ్. అందువలన ఈ నిరసన తెలియజేస్తూ మరి సంఘీభావాన్ని తెలియజేయడమే కాకుండా సిస్టర్స్ అందరికీ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే వాళ్ళ మీద బనాయించినటువంటి కేసులు దేశవ్యాప్తంగా తీసివేయాలి, స్క్రాచ్ చేయాలి. దూషించే వారిని సైతం ప్రేమించే ఉన్నత నైజం, దేశంకై ప్రార్థించేది క్రైస్తవ్యం. దూషించే వారిని సైతం ప్రేమించే ఉన్నత నైజం, దేశంకై ప్రార్థించేది క్రైస్తవ్యం. మతం కాదిది సన్మార్గం, క్రీస్తు నేర్పిన సౌశీల్యం. మతం కాదిది సన్మార్గం, క్రీస్తు నేర్పిన సౌశీల్యం. ఇది ప్రాచీనం కాదు పాశ్చాత్యం, ఇది ప్రాచీనం కాదు పాశ్చాత్యం. క్రైస్తవులం మేము భాగ్యవంతులం, ఏక మనసుతో దేవుని పని చేసినం. మేము భాగ్యవంతులం, ఏక మనసుతో దేవుని పని చేసెదం. దూషించే వారిని సైతం ప్రేమించే ఉన్నత నైజం, దేశంకై ప్రార్థించేది క్రైస్తవ్యం. ఖండాంతరాలు దాటి కఠిన బాధలను ఓర్చి జీవ మార్గమును ప్రకటించుటకై జీవితమును కరిగించి ఖండాంతరాలు దాటి
కఠిన బాధలను ఓర్చి జీవ మార్గమును ప్రకటించుటకై జీవితమును కరిగించి హత సాక్షియాయే మన దేశంలో శిష్యుడైన తోమా సువార్త కోసం హింసలను భరించిన క్రైస్తవులం మేము భాగ్యవంతులం ఏక మనసుతో దేవుని పని చేసేదం. దూషించే వారిని సైతం ప్రేమించే ఉన్నత నైజం దేశంకై ప్రార్థించేది క్రైస్తవ్యం. విద్యా వైద్య ఫలాలు సామాన్యులకు అందించి దీనహీన జనాభ్యున్నతికై రాత్రి పగలు శ్రమించి విద్యా వైద్య ఫలాలు సామాన్యులకు అందించి దీనహీన జనాభ్యున్నతికై రాత్రి పగలు శ్రమించి వెలుగిచ్చి మిషనరీలందరూ సమిధలవ్వలేదా? క్రైస్తవులం మేము భాగ్యవంతులం ఏక మనసుతో దేవుని పని చేసేదం. దూషించే వారిని సైతం ప్రేమించే ఉన్నత నైజం దేశంకై ప్రార్థించేది క్రైస్తవ్యం. పర్మిషన్ లేదంటే ఆఫ్ చేసేస్తారు కదా. రెండు మాటలు మాట్లాడుతున్నారు. వచ్చి చెప్పితే సార్ ఇది అవుట్ సైడ్ అంటే ఓకే. సార్ తగ్గించేవాళ్ళు కదా కొంపలు కదండి ఫంక్షన్ చేసుకునే ఇంతమంది పబ్లిక్ ఇంతమంది జనాలు వచ్చి పక్కా హిందువులు
ఒకప్పుడు పక్క హిందువులు అండి. ప్రజాస్వామ్యం కాదు ఇది. ప్రజాస్వామ్యం కాదు ఇది. ప్రజాస్వామ్యం లేదు. స్వతంత్రం లేదు భారతదేశంలో. ప్రజాస్వామ్యం లేదు అసలు. దూషించే వారిని సైతం ప్రేమించే ఉన్నత నైజం. దేశంకై ప్రార్థించేది క్రైస్తవ్యం. ఖండాంతరాలు దాటి కఠిన బాధలను ఓర్చి జీవ మార్గమును ప్రకటించుటకై జీవితమును కరిగించి. ఖండాంతరాలు దాటి కఠిన బాధలను ఓర్చి జీవ మార్గమును ప్రకటించుటకై జీవితమును కరిగించి. హత సాక్షియాయే మన దేశంలో